జై శ్రీరామ్ అందరికి. ఈ మధ్యకాలంలో రావణాసుని ఒక పాయింట్ పట్టుకుని రావణాసుని తెగ హైలైట్ చేస్తూ రావణాసులో ఒక గొప్ప మానవత్వం ఉంది, రావణాసులో ఒక గొప్ప జెంటిల్మ్యాన్ ఉన్నాడు అన్నట్టుగా రావణాసు ఫ్యాన్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ పాయింట్ అంటే, రావణాసు సీతామాతను ఎప్పుడైతే అపహరిస్తాడో ఆ అపహరించేటప్పుడు కానీ అపహరించేసిన తర్వాత అశోకవనంలో ఉన్నంతకాలం సీతాదేవికి ఇష్టం లేకుండా రావణాసు ముట్టుకోలేదు. అందుకు రావణాసు ఒక జెంటిల్మ్యాన్, ఒక స్త్రీని ఇష్టం లేకుండా తను ముట్టుకోకూడదు అనుకున్న కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి గొప్ప జెంటిల్మ్యాన్ అని ఏదో ఒక అతనిలో లేని ఒక మంచి విషయం ఉన్నట్టుగా కల్పించి రావణాసు ఫ్యాన్స్ రావణాసుని పెద్ద హైలైట్ చేస్తున్నారు. అయితే యాక్చువల్ వాల్మీకి రామాయణం అలా ఉందా అంటే మొత్తం అబద్ధం, అలా లేనే లేదు. రావణాసు ఫ్యాన్స్ కల్పించినంతా కూడా వాల్మీకి రామాయణం అసలు లేనే లేదు. అసలు ఏముంది అంటే, యాక్చువల్గా మనందరూ పొరపాటుపడే విషయం ఏంటంటే, రావణాసు సీతామాత అపహరించేటప్పుడు ముట్టుకోకుండా అపహరించినట్టుగా, ఏదో భూమిని పెకిలించి అపహరించినట్టుగా అంటా కానీ అదంతా అబద్ధం. అసలు అలా ఏమీ జరగలేదు. రావణాసు సీతామాతను అపహరించినప్పుడు చాలా అవమానంగా, చాలా దారుణంగా అపహరిస్తారు. ఎలా అంటే, సీతామాత యొక్క జుట్టు పట్టుకుని, కుడి చేయము సీతామాత యొక్క జుట్టు పట్టుకుని, ఎడమ చేతేమో ఆమె తొడల మధ్య చెయ్యేసి ఎత్తుకుని ఆ పుష్పక విమానం మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతామట. ఇంత దారుణంగా సీతామాతను అపహరిస్తారు. మరి అపహరించడం ఇంత దారుణంగా ముట్టుకుని అపహరించిన రావణాసుడు మరి ఎందుకు అశోకవనంలో ముట్టుకోలేదు అంటే, ఆ సమయంలో రావణాసుకి శాపం ఉంది. ఏంటి, రావణాసుడు ఏ స్త్రీ ఇష్టం లేకున్నా కూడా కామంతో ముట్టుకొని ట్రై చేస్తే రావణాసుడు తల ముక్కలే చచ్చిపోతాడు. సో ఏ స్త్రీ కూడా ఇష్టం లేకుండా రావణాసుడు కామంతో ముట్టుకుంటే తల ముక్కలే చచ్చిపోతాడని భయం ఉంది కాబట్టి అశోకవనంలో ఉన్నంతసేపు ముట్టుకోలేదు. అసలు మరి అపహరించేటప్పుడు శాపం మీద ఎందుకు భయం లేదు, అప్పుడే అపహరించేటప్పుడు శాపం ఎందుకు పనిచేయలేదంటే, మీకు ముందే చెప్పా, కామంతో ముట్టుకుంటేనే ఆ శాపం పనిచేస్తుంది. సో అపహరించేటప్పుడు తన కామంతో లేడు, ఆవేశంతో ఉన్నాడు. సీతాదేవిని ఎంత తొందరగా అపహరించేసి లంకకి తీసుకొద్దామని ఒక ఆవేశంతో ఉన్నాడు. అండ్ అలానే కొన్ని వర్షన్స్ ఆఫ్ రామాయణంలో ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే సీతామాతని ఆ క్షణం అంత దారుణంగా ఆమెను అవమానిస్తూ జుట్టు పట్టుకుని అలా అపహరించాడో, ఆ క్షణంతో రావణాసుడు తన ఇప్పటిదాకా చేసిన కొన్ని వేల సంవత్సరాలు తను చేసిన తపస్సు అంతా భగ్నం అయిపోయింది. ఇంకా పూర్తి స్థాయిలో తన తపస్సు చేతి అంతా నాశనం అయిపోయింది. ఈ క్షణం నుంచి మృత్యువు తనని వెంటాడుతుంది. ఈ మాట నేను చెప్పింది కాదు, బ్రహ్మదేవుడు చెప్తాడు ఇదే వాల్మీకి రామాయణంలో. అండ్ ఇంకో విషయం, అశోకవనంలో అంతసేపు సీతాదేవి మీ ఆనందంగా ఏమి లేదు, చాలా నరకం అనుభవం ఇచ్చింది. రావణాసుడు రోజు వచ్చి సీతామాతని లేనిపోని మాటలు మాట్లాడి, అంటే చాలా అవమానంగా, చాలా ఆమెకి బాధ పెట్టేలా మాటలు మాట్లాడేవాడు. నన్ను అంగీకరించు అని చెప్పడానికి ఆయన ఎన్నెన్నో ట్రిక్లు ప్లే చేశారు. అది సీతాదేవికి నరకంలో అనిపించింది. అవి కూడా త్వరలో మీకు షార్ట్స్ రూపంలో, వీడియోస్ రూపంలో తీసుకొస్తాను. సో ఇలాంటి దుర్మార్గం ఉన్న రావణాసుడు, ఇలాంటి దుర్బుద్ధులు, ఇలాంటి దుర్మార్గం చేసిన రావణాసుడు గొప్పవాడు అవుతాడు. ఇంకా రావణాసుడు ఒక పెద్ద రేపిస్ట్ అనేది మీకు త్వరలో కొన్ని వీడియోస్ షార్ట్స్ రూపంలో నిరూపిస్తాను. అప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ప్రతి హిందూకి నిజం తెలియాలి. జై శ్రీరామ్.